మీరు చూడండి, హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో, హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం. కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా, హనుమ పేరు చెప్పినా, హనుమ స్తోత్రం చేసినా, హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే. అందుకే ఎటువంటి దానికైనా విరుగుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. ఏళ్ళనాటి శనిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళనాటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్వరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు. భయం వేసిందనుకోండి, ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు, ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం. అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు. ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి, సీతమ్మకి, హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా అక్కడ ఉంటుంది. ఇది నేను స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు. అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ. అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే, సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘనరూపంగా చదువుతారు. ఘనపాఠి అంటారు. ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు. శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకర అన్న నామం 13 మాటలు తిరుగుతుంది. ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని 13 మాటలు శంకర అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో, ఎంత ప్రభావం చూపిస్తుందో, ఎన్ని మంగళాలిస్తుందో, అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థ రామదాసు గారు మళ్ళీ హనుమ యొక్క అవతారం కాబట్టి 13 మాటలు శంకర ఘనరూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ చేశారు. ఆ మంత్రం వెనక శివస్వరూపం యొక్క వైభవం అంతా దాగి ఉంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మార్గశీర్ష మాసంలో చతుర్దశి రాత్రి పరివ్యాప్తమై ఉంటే మాసశివరాత్రి అంటారు. రాత్రి ఉండాలి, అర్ధరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి, ఉంటేనే మాసశివరాత్రి. ఏదో 8 వరకు 9 వరకు ఉంటే మాసశివరాత్రి అని రాయకూడదు. అర్ధరాత్రికి పరివ్యాప్తమైతేనే మాసశివరాత్రి అవుతుంది. ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి. చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది. నేను వస్తూ నమస్కారం చేసి వచ్చా. అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి ప్రదోష వేళలో శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వామి హనుమయే శివస్వరూపమని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది? మార్గశీర్ష మాసం ధన్యమైంది అంటే అదే కదూ, అక్కడే కదూ. అంతటి మహానుభావుడు. అందుకే ఇంత మంగళప్రదుడు కూడా ఇంత శక్తివంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువు యొక్క విశ్వాసాన్ని అంత చూరగొన్నవాడు. నిజంగా హనుమ యొక్క జీవిత చరిత్రని, హనుమ యొక్క సాధితములను నాకు అనిపిస్తుంది అధికారులకి, ఉద్యోగులకి ఒక పాఠం కింద చెప్తే నిజంగా అసలు జీవితంలో వాళ్ళు ఎంత వైభవోపేతంగా వృద్ధిలోకి రావడానికో అది కారణమవుతుంది అనిపిస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకానొకప్పుడు ఒక కీలకమైనటువంటి సన్నివేశం ఏర్పడింది శ్రీరామాయణంలో. రామచంద్రమూర్తికి సుగ్రీవుడు మాట ఇచ్చాడు, నాకు పట్టాభిషేకం జరుగుతోంది రామ, ఇప్పుడు శరత్కాలం నడుస్తోంది,
నేను ఆ వర్షాకాలం వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ తగినటువంటి ఋతువు వస్తుంది, శరత్కాలం వస్తుంది. నేను తప్పకుండా వానర సైన్యాన్నంతటినీ కూడా అన్ని దిక్కులకు పంపించి సీతమ్మ ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనుక్కుంటాను అని చెప్పాడు. ఆ మాట మరిచిపోయాడు. భార్యతోటి భోగాలతోటి లాలస పొందాడు. అటువంటప్పుడు లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. మళ్ళీ తన చేసిన పొరపాటు గుర్తించాడు, క్షమాపణ చెప్పాడు. అన్ని దిక్కులకు వానరములను పంపించడానికి పెద్ద సమావేశం ఏర్పాటు చేశాడు. అబ్బో, ఆ రామాయణంలో మనం ఎన్నడూ విననటువంటి సంఖ్యలన్నీ చెప్పారు. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అంతంత పెద్ద సంఖ్యలు వస్తాయో అన్ని గోలాంగూలములు వానరములు అన్నీ వచ్చాయి. అన్ని చోట్ల నుంచి బయలుదేరి వచ్చాయి, భూమండలం నుంచి. అవన్నీ కిష్కింధ అంతా నిండిపోయింది. నిండిపోతే వాళ్ళందరినీ పిలిచాడు. ఒక్కొక్క దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానర సమూహానికి ఒక్కొక్కరిని నాయకుడిగా నియమించాడు. అంతకుముందు వాలి తనని తరివినప్పుడు భూమండలం అంతా తిరిగాడు వాలి, ఆ సుగ్రీవుడు. అందుకే సుగ్రీవుడికి ఈ భూమండలం అంతా పరిచయం. ఏ దిక్కు వరకు మనుష్యుడు ఎంత దూరం వెళ్ళవచ్చో చెప్పుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్క దిక్కుకు వెళ్ళవలసిన నాయకుణ్ణి అతని అనుచరుల్ని పిలిచి, మీరు బయలుదేరి ఈ పర్వతాలు, ఈ నదులు, ఈ సముద్రాలు, ఈ నగరాలు, ఈ గ్రామాలు దాటుకుంటూ ఇలా ఇక్కడ వరకు వెళ్ళవచ్చు, ఇక్కడ వరకు వెడతారు తప్ప ఇది దాటాక మీరు వెళ్ళలేరు అంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు. తూర్పు దిక్కు గురించి చెప్తూ సూర్యోదయం అయ్యేటటువంటి ప్రాంతం చెప్పాడు. ఇక దానిని దాటి మనుష్యులు వెళ్ళలేరు, అక్కడ వరకు వెతకండి సీతమ్మనన్నాడు. అలా ఒక్కొక్క దిక్కుకి కొంతమంది వానరుల్ని దానికి ఒక నాయకుణ్ణి పెట్టి పంపించాడు. గడువు లోపల తిరిగి వచ్చేయాలి. దక్షిణ దిక్కుకి ఒక పెద్ద వానర సమూహాన్ని పంపాడు. పంపుతున్నప్పుడు దానికి యువరాజు అంగదుణ్ణి నాయకుణ్ణి చేశాడు. చేసి అంగదుడి నాయకత్వంలో ఆ వానరులందరూ సీతాన్వేషణం కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఆ పంపిస్తున్నప్పుడు దక్షిణ దిక్కుకి వెళ్ళవలసిన వాళ్ళకి నాయకుడిగా అంగదుణ్ణి పెట్టాడు కనుక అంగదుడి నాయకత్వంలో వాళ్ళందరూ బయలుదేరారు. ఇక ప్రయాణం మొదలు పెడుతున్నారు. అందరూ తప్పకుండా మేము ఈ కార్యాన్ని సాధిస్తామన్నారు. రామచంద్రమూర్తికి జయఘోష చెప్పారు, ప్రభువుకి జయఘోష చెప్పారు, బయలుదేరారు. అకస్మాత్తుగా సుగ్రీవుడు హనుమని వెనక్కి పిలిచాడు. ఎవరు హనుమ? దక్షిణ దిక్కుకు వెడుతున్నటువంటి వానరుల యొక్క బృందంలో ఒక సభ్యుడు, నాయకుడు కాడు. ఆయన్ని పిలిచి ఒక మాట అన్నాడు. ఓ హనుమ, నీ మీదే నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఇది బృహత్తరమైనటువంటి కార్యం. నేను పట్టాభిషేకం పొందాను అంటే అది రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. నేను ఇవాళ భార్యని పొందాను అంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. నేను ఇవాళ సంతోషంగా ఉన్నాను అంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. అటువంటి నేను రాముడికి మాటిచ్చాను, సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టేటట్టుగా వానరుల్ని పంపిస్తానని. సుగ్రీవుడికి తెలుసు సీతమ్మ దక్షిణ దిక్కుగా అపహరింపబడిందని. ఎందుకంటే రావణాసురుడు అపహరించినప్పుడు సీతమ్మ తల్లి తన నగలు కొన్ని తీసి వస్త్రఖండంలో మూట కట్టి కింద పడేసినప్పుడు సుగ్రీవుడి దగ్గరే పడింది ఆ మూట. 4 వానరులు కూర్చున్నారు. మధ్యలో సుగ్రీవుడు కూర్చున్నాడు. 4 మంత్రులు ఆయనకి. ఎప్పుడూ ఆయన చుట్టూ ఆ 4 మంత్రులు ఉంటారు రామాయణంలో. మొట్టమొదటి వారు హనుమ, 2వ వాడు నలుడు, 3వ వాడు నీలుడు, 4వ వాడు తారుడు. ఈ 4 పరివేష్టించి ఉంటారు. ఆఖరికి వాలి తరివినప్పుడు పారిపోయినా ఈ 4 వెంట వస్తూ ఉంటారు. ఆ 4 మధ్యలో కూర్చుని ఉండగా పైనుంచి సీతమ్మ కింద విడిచిపెట్టినటువంటి నగల మూట వాళ్ళ మధ్యలో పడింది. సుగ్రీవుడికి తెలుసు దక్షిణ దిక్కుకి అపహరింపబడింది సీతమ్మ అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి అనుమానం ఉంది. కాబట్టి ఆమె రావణాంతఃపురంలో ఉంది. కాంచనలంకలోనే సీతమ్మ జాడ దొరికే అవకాశం ఉంది. అంత అమాయకుడు కాదు, అంత పెద్ద వానర రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి బుద్ధిశాలి సుగ్రీవుడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇంకొక మాట కూడా తెలుసు, అంగదుడు దుడుకు స్వభావం ఉన్నవాడు. ఈ క్షణానికి బాగుంటాడు, ఇంకో క్షణంలో ఆత్మహత్య చేసుకుంటానంటాడు. రామాయణంలో కనపడని మనస్తత్వాలు మీకు ఎక్కడా ఉండవు. సంతోషపడిపోతే ఎంత చెట్టెక్కి కూర్చుంటాడో, బాధ వస్తే అంత కిందకి వెళ్ళిపోతాడు. నేను చచ్చిపోతున్నానంటాడు, అంతే. రెండో మాట ఉండదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటాడు. అన్నాడు రామాయణంలో సీతాన్వేషణానికి బయలుదేరి.
పైగా అప్పుడప్పుడు సుగ్రీవుడి మీద కోపం వస్తూ ఉంటుంది, మా నాన్నని చంపేశాడు వాళ్ళని అంటుంటాడు. అందుకే ఇవ్వకపోతే యువరాజు బాగుండదు, నాయకత్వం యువరాజుకి ఇవ్వాలి. అందుకని అంగదుణ్ణి ఉంచాడు. కానీ ప్రభువు నమ్మకం ఎవరి మీద? స్వామి హనుమ మీద. హనుమని వెనక్కి పిలిచారు. వెనక్కి పిలిచి ఆయనతో ఒక మాట అన్నాడు, ఓ హనుమ, నాకు కేవలముగా నీ మీద మాత్రమే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఎందుచేత? ఓ హరిశ్రేష్ఠ, నువ్వు నిశ్చితార్థోర్థ సాధనే, ఇత పూర్వం ఎన్నో కార్యములను సాధించడానికి నువ్వే నాకు ఉపకరణమయ్యావు. ఇది ఒక ప్రభువు తన దగ్గర పనిచేసేటటువంటి సేవకుడి విషయంలో నమ్మకం పెంచుకోవడం దేనివల్ల పెంచుకుంటాడో మహర్షి చెప్పారు. ఇత పూర్వం నీకు నేను కొన్ని కీలకమైన కార్యాలు అప్పచెప్పాను. ఆ కీలకమైన కార్యములను చేసేటప్పుడు ఎక్కడా కూడా నువ్వు తొట్రుపడలేదు. తొట్రుపడకుండా కార్యాన్ని సాధించడానికి అనితరమైన ప్రజ్ఞని చూపించావు. అందుకే ఇప్పుడు కూడా నిన్నే నేను నమ్ముతున్నాను. ఎందుకు నిన్ను నమ్ముతున్నానో తెలుసా? గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహి పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః. కారణాలు చెప్పాడు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు రామాయణాన్ని పరిశీలిస్తే కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల మీద సంవత్సరానికి ఒకసారి పై అధికారి ఒక ఆయన యొక్క కార్యనిర్వహణ శైలి ఎలా ఉంటుంది అన్న దాని మీద ప్రత్యేకంగా ఒక ప్రతిని తయారు చేసి పై అధికారులకు పంపిస్తుంటారు. యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ అని. అది ఎలా ఉంటుందో అలా మాట్లాడతాడు సుగ్రీవుడు.